ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవెల్లి, నర్సన్నపేటలో గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ రెండు పల్లెల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈ నెల 23న శాస్త్రోక్తంగా సామూహిక గృహప్రవేశాలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. స్వయంగా ముఖ్యమంత్రులే ముహూర్తాలు ఖరారు చేయడంతో ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. దత్తత గ్రామాల్లో అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలను సీఎం పరిశీలించారు. పాండురంగ జలాశయం, కూడవెల్లి వాగు ఆధునికీకరణ పనులను గమనించారు. వ్యవసాయ క్షేత్రంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న పనుల స్థితిగతులపై ఆరా తీశారు. ఇళ్లన్నీ కలియతిరిగిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఎర్రవల్లిలో 330, నరసన్నపేటలో 202 పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 23న సామూహిక గృహప్రవేశాలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఉదయం 7:30 నుంచి 8:30 ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఎర్రవల్లిలోని కళ్యాణ మండపంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో ప్రతి ఇంట్లో యజమానులు శాస్త్రోక్తంగా గృహప్రవేశాలు చేస్తారు. గ్రామస్తుల ఆదాయం పెంపులో భాగంగా అదే రోజు ప్రతి కుటుంబానికి ఉచితంగా పాడి గేదెలు, నాటుకోళ్లు పంపిణీ చేస్తారు. పాత ఇండ్లుండే కూలి చచ్చిపోతామని కొంత సహాయకారం చేసిండు మా సారు మాకు దేవుడే అయ్యిండు సార్. ఆయన వల్ల మాకు ఏ ఇబ్బంది లేకుండా బతామని మాకు ధైర్యం వచ్చేసింది. ఎర్రవల్లికి సాయం చేస్తాను కూడా కడుపులు ఉన్నది, చేస్తాడు ఇట్లా అని చేస్తాడని మాకు నమ్మకాలు ఉన్నాయి. కొందరు పిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా జర ఖాళీగా ఉంటున్నారని కూడా జర కొద్దిగా ఇబ్బందులు పడుతున్నా కానీ అలా కూడా సాయం చేస్తా అని చెప్పిండు. తెరాస ఎన్నికల హామీలో ప్రధానమైన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రయోగాత్మకంగా దత్తత గ్రామాల్లో ప్రారంభించారు. 2 గ్రామాల్లో ప్రతి కుటుంబానికి మంచి ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో పాత ఇళ్లతో పాటు తాత్కాలిక నివాసులన్న వారందరికీ 2 పడక గదుల ఇంటిని కేటాయించారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో ఆదర్శ కాలనీల నిర్మాణానికి గత సంవత్సరం దసరా రోజు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ప్రస్తుతం పనులన్నీ పూర్తయి దత్తత గ్రామాలు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఇప్పుడు డ్రిప్ కానీ, సోలార్ లైట్లు కానీ, సోలార్ కానీ, రోడ్లు కానీ ప్రతి ఒక్కటి మాకు దేవునిలాగా వచ్చి మాకు సహకారం చేసి మాకు దేవుడు ఈ కేసీఆర్ గారు. కేసీఆర్ సారు వచ్చినప్పటి నుంచి మాకు ఆనందం అంతా అనిపిస్తుంది. ఇండ్లను అన్ని దురస్థ అవుతున్నాయి, పనులు చిల్లర పనులు అవుతున్నాయి, మంచిగా ఇండ్లు మంచిగా అవుతున్నాయి. ప్రతి ఒక్కటి పనులు మాకు అండు లేకుండా మంచిగా జరుగుతున్నాయి. పేదలకు జాగా లేని వాళ్లకు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. 18 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ ఊరిలోనే ట్రాక్టర్లు నడుపుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఎర్రవల్లిలోనే డ్రిప్ ఆపరేటర్లని కొందరికి నిరుపేదలకు జాబ్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే 2 పడక గదుల ఇళ్లకు ఈ 2 గ్రామాలు ఆదర్శంగా నిలవనున్నాయి. ప్రతి ఇంటి ముందు నాటిన మొక్కలతో పచ్చదనం పరుచుకోనుంది. మురుగునీటి పారుదల వ్యవస్థ కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఉమ్మడి సేద్యం, ఉపాధి మార్గాల్లోనూ దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేలా కార్యాచరణను అమలు చేస్తున్నారు.